లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రజలు చీకొట్టిన వేళ్లలో మార్పు రాలేదు, రాదేమో ఈ భవిష్యత్తులో కూడా. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ 2024లో ఘోర ఓటమి చవిచూసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వైసీపీలోని నాయకులు కొంతమంది ఇష్టం లేక బయటికి రావడం, మరి కొంతమంది లోపలే మగ్గిపోవడం. ఇది ఎలా ఉంటే ఇంకొంతమంది ఏమో తప్పులేంటో తెలుసుకోలేకపోతున్నారు అని మరి కొంతమంది, ఇంకొంతమంది అయితే అసలు మేము తప్పే చేయలేదని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. సో ఇంతకీ అసలు మేము ఎందుకు ఓడిపోయామో కూడా అర్థం కాలేదని మాట్లాడేవాళ్ళు ముందుగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు. ఆ తర్వాత కొంతమంది ఆయనకి భజన వాయించే వాళ్ళల్లో ఉంటారు. ఆ భజన పరుల్లో ఒకరు మాజీ మంత్రి రోజా గారు. ఇప్పుడు తాజాగా ఈ పండుగ సందర్భంగా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు అసలు ఓడిపోతారని ఊహించారా అని ఆయన అడిగారు. ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఈవిడ చెప్పే సమాధానం వినండి, ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. 18 నెలల కిందట వచ్చారు. అసలు ఓడిపోతాం అనుకున్నారా? ఓడిపోవడానికి కారణం ఓడిపోతారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈవిడ అసలు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు, గెలుపు గుర్రం అనమాట. ఈ మామూలుగా కాదు, ఈవిడ ఆ నియోజకవర్గంలో నిలబడ్డారు అంటే అసలు మామూలు మెజార్టీ కదా, బంపర్ మెజార్టీతో గెలుస్తూ ఉంటారు. అందుకని అని అనుకోలేదేమో. మరి ఏం చేశారు, ఎందుకు కూడా ఈవిడ కారణం చెప్తారు. సరే ఈవిడ కారణం ఏంటో విందాం. మీరు ఒక్కసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంతకు ముందున్న సీఎంలు చేసిన అభివృద్ధి, వెల్ఫేర్ చూడండి. అలాగే నగిరిలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేసిన అభివృద్ధి, సర్వీసు, నేనున్న ఈ 5 ఏళ్లలో యాజ్ ఎమ్మెల్యేగా 2 years మంత్రిగా నేను చేసిన అభివృద్ధి మీరు బేరీజ్ వేయండి, ఆన్ పేపర్ తీసుకోండి. ప్రతి మనిషికి కూడా న్యాయం చేసే విధంగా జగన్ గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకు నడిచాం. అది జగన్ గారి పేరు చెప్పుకోవడం, ఆయన చరిష్మా వల్ల గెలిచారు ఒకసారి. ఇప్పుడు ఆయనకి పోయింది ఆ చరిష్మా, ప్రజల్లో ఆ బలం తగ్గిపోయింది, ఆ నమ్మకం పూర్తిగా పోయింది. మీకు ఇండివిజువల్గా ఏం బలం ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలు చేత్కరించుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా చేత్కరించుకోవడమే కాదు, తాజాగా కూడా నగరిలో మొన్న మీకు ఎవరైతే మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల్లో గెలుపొందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా గట్టిగా రివర్స్ అయ్యారు కదా మొన్న. మరి ఇంకా ఎందుకు ఓడిపోయాం అర్థం కాలేదంటారేంటి? ఇంకా వద్దు, ఇంకేం చెప్తారు? ఎందుకు ఓడిపోయాము అంటే దానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు కదా, అలా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. ఈవీఎంల విషయంలో తీసుకుంటే ఈవీఎంలు వచ్చేసింది. ఇక ఈవీఎంలు సరే, ఆ ఈవీఎంలు తీసి పక్కన పెట్టుకొని రైట్, ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఈవీఎంల ద్వారానే ఏదో చేశారంటున్నారు కదా. మరి 2029లో వచ్చే ఎన్నికల్లో ఏం పెడతారు? బ్యాలెట్ ఏమైనా పెడతారా, లేకపోతే ఈవీఎంలే ఉంటాయి కదా? మరి 2029 గెలుస్తామని ఎలా చెప్తున్నారు వీళ్ళు? 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలే అప్పుడు బాగా పనిచేసినాయి, ఎందుకంటే మనకు 151 వచ్చినాయి కాబట్టి ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి. మొన్న 124 ఓడిపోయాం కాబట్టి 11 వచ్చినాయి కాబట్టి ఈవీఎంలు. అబ్బో, ఇప్పుడు ఈవీఎంల మీద ఇప్పుడు రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఏమిటో కూడా చెప్తారు, వినండి. పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఎంత తేడా ఉందో మీరు చూడొచ్చు. అలాగే మార్నింగ్ 9 to 6 కన్నా ఆఫ్టర్ 6 12.5% ఓటింగ్ పెరిగింది అంటే దేశంలో ఎక్కడ జరగదు. ఇవన్నీ రాహుల్ గాంధీ చెబుతున్నట్టున్నాడు, దేశంలో ఎక్కడ జరగదంట. సరే, ఇప్పుడు ఈవినింగ్ 6 తర్వాత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఏమంటుందండి, మార్నింగ్ టైం మందకొడికైనా సాగుద్దిగా, సమ్మర్ కదా, ఎలక్షన్ జరిగింది. మీకు గుర్తుందా? 2019 ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరిగినాయి. వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లోనే. అప్పుడు కూడా అంతే, అర్ధరాత్రి 2-2:30 దాకా జరిగింది పోలింగు. గుర్తుందో లేదో? అప్పుడేమో మనకి ఎటువంటి డౌట్స్ ఉండవు, ఎందుకంటే మనకు ఫేవర్గా వచ్చింది తీర్పు. మొన్న కూడా అర్ధరాత్రి దాకా జరిగింది పోలింగు, కానీ గ్రాఫ్ అట్టా పెరిగిపోయిందంట. 12.5% ఎట్ట పెరిగిపోద్ది? ఇంకెందుకు బ్యాటరీలు అంటుంది, ఏనండి ఇది కూడా జరగని పని. ఎందుకంటే ఓటింగ్ అయిపోయాక మిగిలిన ఓట్లు మాత్రమే 6 గంటల పైన వచ్చేది. ఆ తర్వాత బ్యాటరీ ఎలక్షన్ జరిగిన దానికన్నా కౌంటింగ్ కి పెరిగిపోతుంది, బ్యాటరీ తగ్గుతుంది కానీ పెరగటం అనేది ఎక్కడ ఉంటుంది. ఏం బ్యాటరీ ఇది? ఈ బ్యాటరీలు ఏంది, ఇదేంది? అసలు ఈవీఎంల గురించి ఏమన్నా తెలుసా? మరి ఏమన్నా పని చేయకపోతే ఈవీఎం ఎత్తి నేలకేసి కొడుతుందని తెలుసా? అది తెలుసు. ఈవీఎంలు బ్యాటరీలు పెరిగిపోయినాయి అంట.
అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళు, ప్రజలతో సంబంధం లేని వాళ్ళందరూ కూడా 50,000, 60,000, 70,000, 90,000 ఇప్పుడు అసలు విషయం, ప్రజలతో సంబంధం లేదు, ముక్కు మొహం తెలియనోడు కూడా 50,000, 70,000, 90,000 మెజారిటీ అన్నారు కదా, మీ వల్లే. నేను నిలబడినా నాకు అదే మెజారిటీ వస్తుంది మీకు ఆపోజిట్గా. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీరు, ప్రజలు ఆ రకంగా విరక్తి చెందేలాగా చేసింది మీరు. 50,000 మెజారిటీ అంటే అసలు తక్కువ, మినిమం అన్నట్టుగా అయిపోయిన పరిస్థితి. మీ నియోజకవర్గంలో మీరు 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయారు మీరు. అంత భారీ ఓటమి మీది. ఎందుకు ఓడిపోయారు అది తెలుసుకున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ముందు మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఇంకా ఆ ఈవీఎంలు మాయ అనే ప్రపంచంలో మీరు అక్కడ ఉండిపోయి ఇక అక్కడే ఇరుక్కుపోయారు అనుకోండి, ఇక మిమ్మల్ని ఎవరు కాపాడారు? ఇప్పటికే మామూలుగా టాక్ ఎలా ఉంది అంటే రాజకీయంగా మీరు అసలు అన్నిటికీ దూరం అయిపోయారు, రాజకీయాలు లేవు ఇక మీకు అని చెప్పేసి అని చాలామంది అంటున్నారు. ఇక రాజకీయ సన్యాసి అనే తరహాలో. మరి ఇప్పుడు ఈ మూమెంట్లో మీరు ఇంకా ఈవీఎంలు ఈ గోళ్ళ చెప్తా ఉన్నారు. మీరు మీకు అసలు నోటికి అదుపు ఉందా? పేరు నాని గారి గురించి దీనికి ముందు ఒక వీడియోలో చేశా. ఆయన నోట్లు ఆయన చాలామంది పేర్లు బయట పెట్టలా. ఆ పేర్లు బయట పెట్టింటే అందులో మీ పేరు కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే నోటి దురుసు, ఎంత దురుసు అంటే వాడు వీడు లెక్కలేనితనం అనమాట. అసలు ఎంత యారగెంట్గా మాట్లాడతారంటే ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే మనం ఏంటి, ఏ రకంగా మాట్లాడాలి, ఎంత హుందాతనంగా ఉండాలి సమాజంలో, మనం ప్రజాప్రతినిధిమి అన్న మినిమం సెన్స్ కూడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం. ఈ 14-19 మధ్య రూలింగ్లో కూడా ఈవిడ ఎమ్మెల్యేగా ఉండారు. అప్పుడు 700 ఓట్లతో నేను గెలిచారు, 670 ఓట్లతో నేను గెలిచారు అప్పుడు. అంతే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి అక్కడికి అడుగు పెడతాం అసెంబ్లీలో. అచ్చెన్నాయుడు గారిని బాడీ షేమింగ్ చేయటం ఈవిడ. ఇక అప్పుడు ఎమ్మెల్యేగా ఉంది, అప్పుడు ఇంకా వాళ్ళ పార్టీ గెలవాల, అప్పుడే బాడీ షేమింగ్ చేశారు. 19లో ఇక ఈవిడ గెలిచింది, వాళ్ళ పార్టీ గెలిచింది, ఇక ఆపలేకపోయాం. ఇక మామూలుగా కాదు, వాడంతా వీడంతా చిటికినేలు ఎంటుకల వ్యాపారమే. మనం తెల్లారు లెగిస్తే ఇక రోజా అంటే చాలు వెంట్రుకల బిజినెస్ అనే తరహాలో. ఏం బిజినెస్ అంటే ఇక ఏదో హెయిర్ పుల్లింగ్ బిజినెస్ ఏమో బహుశా దాన్ని ఇంగ్లీష్లో మాట్లాడితే. అంతే, ఎంటికలు పీక్కోవటమేగా. మా ఇంటికి పీకలేరు, మా చిటికినోలు గోరు, అది మా జగనన్న. మీరే సగం డ్యామేజ్ చేసింది పార్టీని. ఎంత దారుణంగా అంటే అసలు వాస్తవానికి దగ్గర ఉండదు. జగన్ చుట్టూ చేరి గానా బజానా, అన్నా నువ్వు సూపర్ అన్నా, అన్నా మనం గెలుస్తావన్నా, మామూలు కాదన్నా, వైనాడు 175 అన్నా, చంద్రబాబు గారు అక్కడ ఓడిపోతారన్న కుప్పలో, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడన్నా, నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోతాడన్నా, మనం మాత్రం బ్రహ్మాండం గెలుస్తామన్నా అని చెప్పి చుట్టూ చేరి ఆయన్ని ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్ళి మొత్తం కలిపి ఆ ప్రపంచం నుంచి ఎత్తి కొదేశారు కింద. ఇది పరిస్థితి. అరే రే అసలు నిజ జీవితం ఏంటి ఇదా? మనం ఇప్పుడు దాకా ట్రాన్స్లో ఉన్నామా? వైనాడు 175వా? మనం ఏం చేసామని మనకు వైనాడు 175? అరే మొత్తం మీద కలుపుకుంటే జిల్లాకు ఒకటి కూడా రాలేదు కదా మనకి. 26 జిల్లాలు చేసాము మనం. 26 జిల్లాల్లో 26 సీట్లన్నా రాలేదే. ఉమ్మడి జిల్లాలు లెక్కేసుకున్న పోనీ ఉమ్మడి జిల్లాల్లో 13 ఉన్నాయి. ఆ 13 జిల్లాలు కూడా కాదే, 11 అయిపోయినాయి మనకి. పాత జిల్లాలు లెక్కేసుకున్నా లేదు, ఈ రకంగా చూసుకున్నా లేదు. ఏ రకంగా చూసుకుంటే మనం ఎక్కడికి వెళ్తామండి? సో అంటే వాస్తవానికి మన దగ్గరికి వెళ్ళచ్చు. ఇప్పటికే ఈవీఎంలు అది అన్నారు. ఆ పోస్టల్ బ్యాలెట్లు బయటికి ఉదయం పూట మొదటి గంట మొదటి రౌండ్లో పోస్టల్ బ్యాలెట్ తెస్తారు. ఆ పోస్టల్ బ్యాలెట్ తీస్తే తెలిసిపోద్ది ఎవరెవరి జాతకాలు ఏంటి అనేది. అప్పుడే అర్థమైపోయింది జనాలందరికీ. ఇంకా ఈవీఎంలు, బ్యాటరీలు, ఏంటది పోలింగ్ పర్సంటేజ్ పెరిగిపోయింది. రాత్రిపూట సాయంత్రం 6 దాటికి పెరిగింది. 2019లో పెరగల బ్రహ్మాండంగా. ప్రజలకి ఏమైనా మతిమరుపు ఉందా? అంత తేలిగ్గా ఎవరు మర్చిపోరు ఎప్పుడెప్పుడు ఎంత పర్సంటేజ్ పోలైంది, ఎప్పుడు దాకా పోలింగ్ జరిగింది అనేది. కాబట్టి వీళ్ళు ఈ ట్రాన్స్లో నుంచి బయటికి రారు. నిజాలు తెలుసుకొని వాస్తవానికి దగ్గరగా ఉన్నారనుకోండి, ఏమైనా కొంచెం ఆ 11 నుంచి 12 అవడానికన్నా ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఇలాగే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఇక ఆ 11 కూడా రావడం కష్టమే అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వైసీపీ పరిస్థితి ఇక భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు అనే దానిపైన, ప్రధానంగా రోజా మాటలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.